2004లో 2006లో 2008లో ఎన్నిసార్లు ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినా చంద్రశేఖరరావుకు బీఆర్ఎస్కు అండగా నిలబడి మీరు తెలంగాణ బిడ్డలం, ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊతుంది, ఈ గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తుందని మీరందరూ నిరూపించిన సోదరులు. ఏ సోదరులైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలక భూమిక పోషించిండ్రో 2009లో చంద్రశేఖరరావు గారు ఈ కరీంనగర్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడము, ఈ ప్రాంత రాజకీయాలలో ఆర్థికపరమైన ఆలోచనతోటి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆనాడు చంద్రశేఖరరావు కరీంనగర్ వదిలి మహబూబ్ నగర్ పార్లమెంటు మా ప్రాంతానికి వలస వస్తే కూడా మేమేం ఆలోచన చేయలే. తెలంగాణ రాష్ట్రం రావాలి అంటే పాలమూరు గడ్డ మీద తెలంగాణ నినాదం వినిపించాలి అని ఆనాడు మేము కూడా చంద్రశేఖరరావుని గెలిపించినాం. ఇటు కరీంనగర్ జిల్లా అయినా అటు పాలమూరు గడ్డ అయినా చంద్రశేఖరరావు చేతుల్లో బందీ అయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడితే పాలమూరు గడ్డ మీద 3 రంగుల కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోనియమ్మ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు. మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, సెమీఫైనల్స్లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్కి వచ్చినాం. ఈ ఫైనల్స్లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైనల్స్లో బీజేపీ నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీ నుంచి మనకి ఇవ్వాలని, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వాలని, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ఐఐఎం ఇవ్వాలని, ఐఐటి ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని 2014లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకి ఇచ్చిండ్రు. ఇవేవి చేయలే. ఇవి చేయకపోను పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికించారు. ఇట్లాంటి మాటల ద్వారా 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష, 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడిండు. నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ని, గతంలో నువ్వే ఎంపీగా ఉన్నావు కదా, నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటులోనే ఉన్నావు కదా, తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్? తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్లో ఓట్లు వేయాలనా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు, పార్లమెంటు సభ్యుడిగా 5 ఏళ్ళు నువ్వేం తీసుకొచ్చినావో ఈ ప్రజలకు సమాధానం చెప్పు. ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు
గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిరు. మరి ఈ 5 ఏళ్లల్లా నిజామాబాద్లో గుండు కానీ కరీంనగర్లో ఉన్న అరగుండు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు ITIR కారిడార్ ఇవ్వలేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా, మా సీనన్నని ఇట్లే పట్టుకోమంటున్నా. దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. మొన్న అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందు అక్షింతలు ఊరూరు పంపించరు. నేను అడుగుతున్నా, తెలంగాణ వేద బ్రాహ్మణులను ఇక్కడికి వచ్చిన పెద్దలను ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధూవరుల మీద మనం చల్లుతాం. అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే 15 రోజుల ముందే అక్షింతలు ఊరూరా ఇంటింటికి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించిందంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షింతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా, బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా. ఈ దేశంలో ఉండే హిందువులు హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి. రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు. ఎవరు కాదయా, మనందరం రాముడి భక్తులం కాదా? శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతి చేయలేదా? దసరా, దీపావళి, సంక్రాంతి